చిరంజీవి ఘరానా మొగుడు హీరోయిన్లో ఇంత చేంజా? స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాలోని హీరోయిన్లందరూ ఇప్పుడు కొందరు సినిమాలకు దూరమైతే మరికొందరు ఫ్యామిలీస్ లీడ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో ఒకటి ఘరానా మొగుడు. ఈ సినిమా అప్పట్లోనే ఒక ఊపు ఊపేసింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా హీరోయిన్ వాణి విశ్వనాథ్ నటించింది. ఇందులో నగ్మా మెయిన్ హీరోయిన్ గా నటించింది. వాణి విశ్వనాథ్ రెండవ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో వాణి విశ్వనాథ్ పాత్ర కూడా అంతే ప్రాముఖ్యత లభించింది. అయితే ఈ హీరోయిన్లు ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించటం లేదు. వాణి విశ్వనాథ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాణి విశ్వనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలకు కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు బాబురావును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుపుతోంది. వీళ్లకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లకు ఆమె రీఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన వాణి విశ్వనాథ్ నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా ఈమె ఒక వివాహ వేడుకలో కనబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాలో హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా నాజూగ్గా అందంగా ఉండే ఈమె ఇప్పుడు కాస్త బొద్దుగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. చెక్కు చెదరని అందం ఆమె సొంతం. పెళ్లి వేడుకలోని ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూస్తున్న ఆమె ఫ్యాన్స్ అందంలో అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాణి విశ్వనాథ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో అయినా తిరిగి నటిస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు వాణి విశ్వనాథ్ మళ్లీ సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యంగ్ కుర్రాళ్లాగా కనిపిస్తున్నాడు. యంగ్ హీరోలకు షాక్ ఇస్తూ వరుస సినిమాలను చేస్తున్నారు. అయితే చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతగా ఆశించిన సినిమాలైతే లేవు. కానీ వరుస సినిమాలనైతే చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అయితే విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది విశ్వంబర.